ఎన్విడియా అనేది 2026 పాస్డ్ అవుట్ బీటెక్ అండ్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేస్తుంది. ఈ ఆపర్చునిటీ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఎన్విడియా అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఏఐ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇది ఏఐలోని అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇది బెంగళూరుకి మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను కూడా లైవ్లోనే రిజిస్టర్ అవుతాను. మనకి ఏంటంటే 2 రౌండ్స్ ఉంటాయి, ఆన్లైన్ రౌండ్స్. ఆ టెక్నికల్ టెస్ట్ అనేవి హ్యాకర్ ర్యాంక్లోనే అవుతాయి అనమాట. ఈ హ్యాకర్ ర్యాంక్లోనే మనం 2 ఎగ్జామ్స్ మనం ఫినిష్ చేయాలి, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా. ఎందుకంటే మన స్క్రీన్ రికార్డింగ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్వ్యూలో కూడా మన క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఇక్కడ చీట్ చేసినా మనం కోడ్ కంప్లీట్ చేస్తామంటే వాళ్ళు ఎలా రాసామని చెప్పి మొత్తం డీటెయిల్గా అడుగుతారు. సో జాగ్రత్తగా రాయండి టెస్ట్ అనేవి. అవన్నీ మీరు ఆ టెస్ట్ పాస్ అయ్యాక మీరు కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ హార్డ్వేర్ ఇంజనీర్గా మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు అంటే మన కాలేజ్ 20th మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎండ్ డేట్ వచ్చేసరికి 3rd April 11 వరకు మాత్రమే. సో 3rd Aprilలోగా రిజిస్టర్ అయిపోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది. సో మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయండి అక్కడి నుంచి. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ టెస్ట్ అనేది 12th ఉంటుంది మనకి. అనలిటికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసరికి 19th April ఉంటుంది మనకి. సో ఈ 2 టెస్ట్ మనం పాస్ అయ్యాక మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా వర్చువల్ టెక్నికల్ ఇంటర్వ్యూ. అది ఇప్పుడు 27th April నుంచి 29th మధ్యలో మనకు వస్తుంది. దాని తర్వాత ఇన్ పర్సన్ అంటే మనం బెంగళూరు వెళ్ళి మనం మాన్యువల్గా అటెండ్ అవ్వాలి మనం ఎప్పుడు 10th. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం పాస్ అయ్యి ఎలిజిబుల్ అయితే అప్పుడు మనకి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం మనం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా సింపుల్. మనకి బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఎంటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అది కూడా 2026 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రమే, మిగతా కాదు. వేరే డిపార్ట్మెంట్స్ వేరే బ్రాంచెస్కి కాదు, ఓన్లీ బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళకి మాత్రమే. దానితో సిజిపిఏ 7.5 అబవ్ ఉండాలి. సో ఈ క్రైటీరియాస్ మీరు మీట్ అవ్వాలి. మీకు ఇంకా హ్యాకర్ ర్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక ముందుగా హ్యాకర్ ర్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒకసారి అకౌంట్ని సెటప్ చేసుకోండి. ఎగ్జామ్ రోజే హ్యాకర్ ర్యాంక్ వాడతాము అంటే కుదరదు. హ్యాకర్ ర్యాంక్ అనేది కొంచెం స్లో వెబ్సైట్ అది. సో ఇందులో మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు నీట్గా మీరు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతూ మీరు కొన్ని కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు అలవాటు అవుతుంది, మీకు ఎగ్జామ్ డేకి ప్రెషర్ ఉండకుండా. సో ఇది ఈ ఈవెంట్ కోసం అయితే. ఈవెంట్కి నేనైతే రిజిస్టర్ అవుతున్నాను ఇప్పుడు లైవ్లో మీ ముందే. మీరు ముందుగానే రెజ్యూమ్ ఇవ్వచ్చు లేదా మీరు స్కిప్ చేయొచ్చు. నేనైతే రెజ్యూమ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఎన్విడియా అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ కంపెనీ మనకి ఏఐ అనే దాంట్లో చూసుకుంటే. సో ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. మిస్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఇయరే మనం అప్లై చేయాలి. ఇక్కడ నేనైతే నా రెజ్యూమ్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. వన్స్ మన రెజ్యూమ్ ఇచ్చాక అగ్రిమెంట్ అనేది కన్ఫర్మ్ చేయండి. సో అది కొంచెం టైం తీసుకుంటుంది అనలైజ్ చేయడానికి. ఇక్కడ కంప్లీట్గా మన డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమీ పెద్ద కష్టమైనవి ఏం కాదు. ఇక్కడ మీరు ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వండి. 1కి 2 సార్లు చూసుకొని ఇవ్వండి మీ డీటెయిల్స్ అనేవి. చాలామంది ఇక్కడే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఇవన్నీ ఫిల్అప్ చేసి నేను మళ్ళీ కలుస్తాను మీకు. ఈ టెస్ట్ అన్ని క్వాలిఫై అయ్యి మన ఇంటర్వ్యూ రౌండ్ కూడా క్లియర్ చేస్తే మనం హార్డ్వేర్ ఇంజనీర్ రోల్కి సెలెక్ట్ అవుతాం అనమాట ఎన్విడియా కంపెనీలోని. ఇక్కడ చూసినట్టయితే మన బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాక 1కి 2 సార్లు చెక్ చేసుకొని అన్నీ మనం ఇక్కడ ఎస్ నో అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని, కావాలంటే ChatGPT హెల్ప్ కూడా తీసుకోండి, పర్లేదు. కాకపోతే మిస్టేక్స్ అయితే చేయొద్దు, మళ్ళీ కూడా ఫిల్ చేయొద్దు. ఇదే మీరు చేసే మిస్టేక్. చాలామంది కరెక్ట్గా చూసుకొని ఫిల్ చేయరు, లేకపోతే ఎస్ నోలోనే నచ్చింది పెట్టేస్తారు ఫాస్ట్గా. ఇక్కడ మీరు అంతా వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మన రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే నా ఈవెంట్కి QR కోడ్ వచ్చింది, దానికి తోడు నా క్యాండిడేట్ నేమ్, ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ మన PDF అనేది డౌన్లోడ్ చేసుకుంటే సెట్. ఇంకా అంతే మన రిజిస్ట్రేషన్ అయింది. సో ఇదే నాది ఈవెంట్ PDF అయితే వచ్చేసింది నాది. సో నా రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి వీలైన మందికి షేర్ చేయండి, రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. 3rd April లాస్ట్ డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈవెంట్ డిస్క్రిప్షన్లో నేను పిన్ చేసి పెడతాను.
ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్ నుంచి చెక్ చేయండి. అండ్ హ్యాకర్ ర్యాంక్ని కూడా విజిట్ చేయండి. హ్యాకర్ ర్యాంక్ కూడా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోండి. సో మీకు ఈజీ అవుతుంది. అండ్ మీకు ఎప్పటికప్పుడు మెయిల్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మెయిల్ కూడా చెక్ చేసుకోండి, మీకు మెయిల్కి అప్డేట్స్ వస్తాయి కాబట్టి. ఒకసారి లైవ్లో మీ ముందే ఒకసారి నా మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను. మన మెయిల్కి పక్కగా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే నా మెయిల్కి అనేది కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వచ్చింది. సో మీ రిజిస్టర్డ్ మెయిల్కి పక్కగా ఈమెయిల్ అనేది వస్తుంది కంపెనీ నుంచే. సో ఎగ్జామ్ మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి, లింక్ అనేది వస్తుంది దీనికే మీరు. అండ్ మీకు ఇది పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను నేను. ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది ఒక డే ముందైనా సరే మీకు పార్ట్ 2 వీడియో కూడా తీసుకొని వస్తాను. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అనేది చేయండి. నేను పార్ట్ 2 కూడా చేయబోతున్నాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టెక్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఆల్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.